Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. Subject Foundation course, Information and Communication Technology 2. Paper name, Internet Fundamentals and Web Tools. This is for second year, third semester, BSc and BCom students. Unit 3, Email. Topic: Message components. Message components. An email message consists of the following general components. Okay, aventi headers, greeting, body, signature. 4 components untai. First one, headers. The message headers contain information concerning the sender and recipients. Headers లో మనకి సెండర్స్ మరియు రిసిపియెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టాపిక్ ఆఫ్ ద మెసేజ్. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనకి ఈమెయిల్ మెసేజ్ ఏ పర్పస్కి పంపిస్తున్నాము అనేది మెసేజ్ చూడగానే తెలియడం కోసం సబ్జెక్ట్ లైన్ ఇస్తాం. సబ్జెక్ట్ లైన్ దగ్గర ఆ టాపిక్ నేమ్ అంటే పర్పస్ రాసేస్తాం. ఆ మెసేజ్ సబ్జెక్ట్ లైన్ చూడగానే నోట్స్ అనుకోండి, నోట్స్ అని రాస్తాం. ఐసీటీ నోట్స్ అయితే ఐసీటీ నోట్స్, ఐసీటీ నోట్స్ అని చూడగానే మనకి తెలిసిపోతుంది ఆ మెసేజ్ పర్పస్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ సెండర్ ఫ్రమ్. దిస్ ఈజ్ ద సెండర్స్ ఇంటర్నెట్ ఈమెయిల్ అడ్రస్. సెండర్స్ అంటే సెండర్ అంటే పంపించే వాళ్ళని సెండర్ అంటాం. సెండర్ ఫ్రమ్ అంటే ఎవరి నుంచి అయితే మెసేజ్ పంపిస్తున్నామో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఇస్తుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇట్ ఈజ్ యూజువల్లీ ప్రిజ్యూమ్డ్ టు బీ ద సేమ్ యాజ్ ద రిప్లై టు అడ్రస్ unless a different one is provided. ఓకే, మనకి క్యాజువల్గా అయితే రిప్లై ఇచ్చినప్పుడు ఒక మెసేజ్ మనకు వచ్చినప్పుడు దానికి రిప్లై అని బటన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఎలా అయితే ఫ్రమ్ అడ్రస్ తీసుకుంటుందో ఇక్కడ సెండర్ దగ్గర కూడా సేమ్ అలాగే తీసుకుంటుంది. ఒకవేళ మనకి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే కనుక ఈమెయిల్ అడ్రసెస్ ఉంటే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా ఒక ఈమెయిల్ అడ్రస్ ఉన్నప్పుడు మాత్రం మనం మెసేజ్ సెండ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్లో డిఫరెంట్ ఈమెయిల్ అడ్రసెస్ని మనం ఓపెన్ చేసుకుని మెయింటైన్ చేయొచ్చు. అటువంటప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది. అంటే సెండర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ని కూడా మనం చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే మనం ఈమెయిల్ అడ్రస్సే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ డేట్ అండ్ టైం రిసీవ్డ్. ద డేట్ అండ్ టైం ద మెసేజ్ వాజ్ రిసీవ్డ్. మనకి మెసేజ్ పంపించినా మనకి పర్టికులర్ డేట్ పర్టికులర్ టైంని మెసేజ్ని పంపించామని డేట్ టైము తీసుకుంటుంది. అలాగే రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కూడా డేట్ టైము వాళ్ళకి కూడా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, పర్టికులర్ టైంని మనకి మెసేజ్ వచ్చిందని టైంని డేట్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, డేట్ అండ్ టైము ఆన్లో ఉంటుంది కాబట్టి మనకి రిసీవ్ చేసుకున్న సెండ్ చేసిన డేట్ అండ్ టైం వస్తుంది. రిసిపియంట్ 2. ఫస్ట్ ఆర్ లాస్ట్ నేమ్ ఆఫ్ ఈమెయిల్ రిసిపియంట్స్. అంటే మనకి రిసిపియంట్ అంటే మెసేజ్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని రిసిపియంట్స్ అంటాం. ఓకే, వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిసిపియంట్స్ ఈమెయిల్ అడ్రస్. ద ఇంటర్నెట్ మెయిల్ అడ్రస్ ఆఫ్ ద రిసిపియంట్. ఈమెయిల్ అడ్రస్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అంటే మనం మెసేజ్ ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్
CC, it tells us that the message was carbon copied to another user. ఓకే, మనం టు అడ్రస్ దగ్గర చూసాం కదా. ఇప్పుడు సిసి అంటే మనం ఎనదర్ యూజర్కి సేమ్ మెసేజ్ని పంపించాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, సిసి దగ్గర ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయొచ్చు. ఓకే, అంటే మన మెసేజ్ ఎనదర్ యూజర్కి కూడా ఉపయోగపడాలి అంటే మీకు ప్రాక్టికల్గా చూస్తారు, తెలుస్తుంది. సిసి దగ్గర టైప్ చేస్తే ఎలా జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ చెప్తాను ఎగ్జాంపుల్ పెట్టి. BCC, ఇట్ స్టాండ్స్ ఫర్ బ్లైండ్ కార్బన్ కాపీ. ఓకే, బ్లైండ్ కార్బన్ కాపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా మెసేజ్ పంపించాం. ఓకే, మోర్ దాన్ 2 పర్సన్స్కైనా మనం మోర్ దాన్ 1 ఎంతమందికైనా పంపించవచ్చు కదా. కాబట్టి ఇద్దరికి పంపించామనుకోండి, వాళ్ళు మళ్ళీ మన మెసేజ్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేశారు అంటే చేసినప్పుడు వాళ్ళకి ఆ మెసేజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది వచ్చింది ఫ్రమ్ అడ్రస్, ఎంతమందికి పంపించారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, అది సిసిలో పెడితే వెళ్తుంది. బీసీసీ ఆప్షన్లో ఫస్ట్ ఎవరైతే మెసేజ్ సెండ్ చేస్తున్నారో వాళ్ళు బీసీసీలో పెట్టి ఒక 2 మెంబర్స్కి పంపించారు. ఆ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించినప్పుడు మనకి ఇనీషియల్గా ఎవరైతే మెసేజ్ సెండ్ చేశారో ఆ సెండర్ యొక్క అడ్రస్ వస్తుంది, కానీ ఆ సెండర్ ఎంతమందికి సెండ్ చేశారో వాళ్ళ అడ్రసెస్ అయితే ఆ లిస్ట్ అయితే హైడ్ చేసేస్తుంది బీసీసీలో పెడితే కనుక. ఓకే, ఇది ప్రాక్టికల్గా నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అటాచ్మెంట్స్ అంటే ఫైల్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు ద మెసేజ్. మన మెసేజ్కి ఫైల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు, అటాచ్ చేయొచ్చు. ఫొటోస్ అయినా, ఓకే, నోట్స్, వర్డ్ డాక్యుమెంట్ అయినా ఏవైనా సరే అటాచ్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడెంటిఫై చేయండి, ఒక కంపోజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, మనం ఎవరికైనా మెసేజ్ పంపించాలి అనుకున్నప్పుడు మనం కంపోజ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. కంపోజ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు న్యూ మెసేజ్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, అందులో మనం 2 అడ్రస్ దగ్గరైనా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, సిసి దగ్గరైనా ఇవ్వచ్చు, బీసీసీ దగ్గరైనా ఇవ్వచ్చు. ఓకే, ఈమెయిల్ అడ్రస్సెస్ మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ 2 దగ్గరైనా ఇవ్వచ్చు, సిసి దగ్గరైనా ఇవ్వచ్చు, బీసీసీ దగ్గరైనా ఇవ్వచ్చు. ఓకే, 2 దగ్గర ఇస్తే మనం ఎవరికైతే సెండ్ చేసామో వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసినప్పుడు మనం 2 దగ్గర ఇచ్చి ఎంతమందికైనా సెండ్ చేసామనుకోండి, ఓకే, ఆ లిస్ట్ మనం ఎవరికైనా ఒక 3 మెంబర్స్కి పంపించామనుకోండి సేమ్ మెసేజ్ని, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించినప్పుడు ఫార్వర్డ్ చేసినప్పుడు ఇన్ కేస్ ఫార్వర్డ్ చేసినట్టయితే ఈ మెసేజ్ అసలు ఇనీషియల్గా ఎవరి దగ్గర నుంచి వచ్చింది, స్టార్టింగ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళు ఎంతమందికి పంపించారు, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా డిస్ప్లే వాళ్ళకి ఫార్వర్డ్ మెసేజ్ల ద్వారా తెలిసిపోతాయి. ఓకే, అదే సిసి దగ్గర పంపించినా సేమ్ అలాగే తెలుస్తాయి. ఆ కాపీ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కానీ బీసీసీ దగ్గర ఈమెయిల్ అడ్రసెస్ టైప్ చేసి నేను 2కి పంపించాను అనుకోండి ఈ మెసేజ్ని, అప్పుడు ఏమవుతుంది, ఆ 2 వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించినప్పుడు సెండర్ వాళ్ళిద్దరు ఆ మెసేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుస్తుంది, కానీ ఇనీషియల్గా పంపించిన వాళ్ళు అంటే స్టార్టింగ్ పంపించిన వాళ్ళు ఎంతమందికి పంపించారు అనే లిస్ట్ వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రసెస్ డిస్ప్లే చేయదు, హైడ్ చేసేస్తుంది బీసీసీ దగ్గర. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్లో మనం మెసేజ్ దేనికి పర్పస్ ఏంటి అంటే మెసేజ్ దేనికోసం పంపించాలనుకుంటున్నాం, పర్పస్ ఏంటి అనేది ఆ సబ్జెక్ట్ లైన్లో నేమ్ రాయాలి, టాపిక్ నేమ్ రాయాలి. నెక్స్ట్ అవసరమైతే అటాచ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే అవసరం లేకపోతే మామూలుగానే సెండ్ చేయొచ్చు.
సబ్జెక్ట్ లైన్ కిందన స్పేస్ ఉంది కదా, దాన్ని మనం ఏదైనా టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఏదైనా మెసేజ్ టైప్ చేసుకోవాలంటే అక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫైనల్గా సెండ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్న టాపిక్ 2CC BCC. ఓకే, మనం న్యూ మెసేజ్ కంపోజ్ చేయాలి అనుకున్నప్పుడు 2 దగ్గరైనా ఇవ్వచ్చు, CC దగ్గరైనా ఇవ్వచ్చు, BCC దగ్గరైనా ఇవ్వచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు వెరిఫై చేయాలనుకుంటే మన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, మన ఈమెయిల్ ఐడి నుంచే మనకి ఇచ్చుకోవాలి, పంపించుకోవాలి మెసేజ్. మన ఈమెయిల్ ఐడి నుంచి మనం కూడా మెసేజ్ పంపించుకోవచ్చు. 2 అడ్రస్ దగ్గరైనా మన ఈమెయిల్ ఐడి ఇచ్చి మనకు మనమే మెసేజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ మెసేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో నేను కంపోజ్ చేసినప్పుడు ఏం చేశాను, 2 అడ్రస్ దగ్గర దివ్య పంతాడి 1005 అని, నెక్స్ట్ సేమ్ మన ఈమెయిల్ ఐడియే ఇచ్చేసుకోవాలి. అప్పుడు మీ అని వస్తుంది. మన ఈమెయిల్ ఐడి ఇచ్చుకుంటే మీ, అలా 2 పర్సన్స్కి మనము మెయిల్ చేయాలి. ఓకే, ఏదైనా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయండి. మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తుంది చూడండి, అది ఇన్బాక్స్లో వచ్చిన మెసేజ్. ఓకే, నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఇన్బాక్స్లో ఉన్న మెసేజెస్ని చూపిస్తున్నాను. పైన వచ్చింది ఫస్ట్ మనం కంపోజ్ చేసి పంపించినప్పుడు ఇద్దరికి పంపించామన్నాం కదా, అది ఇన్బాక్స్లో వచ్చింది. సెంట్ మెయిల్ కాదు, ఇన్బాక్స్లో మనమే పెట్టుకున్నాం. మనం నుంచి ఇంకొకరికి కూడా సేమ్ అదే టైంలో ఎట్ ఏ టైం 2 దగ్గర ఈమెయిల్ అడ్రసెస్ టైప్ చేసి పంపించాం. ఓకే, అప్పుడు ఏమైంది, మనం రిసీవ్ చేసుకున్నాం, ఇన్బాక్స్లో ఓపెన్ చేసాం, ఎవరి నుంచి వచ్చింది వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది స్టార్టింగ్ లైన్, నెక్స్ట్ టైం కనిపిస్తుంది, డేట్ కూడా కనిపిస్తుంది మనకి, నెక్స్ట్ ఎంతమందికి పంపించారు ఈ మెసేజ్ని అనేది అక్కడ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ దివ్య పంతాడి 1005 మీ అంది. మీ అంటే మనకి సేమ్ నా మెయిల్ ఐడి నుంచే నేనే సెండ్ చేసుకున్నాను కాబట్టి మీ అని వచ్చింది ఇక్కడ. ఓకే, మనం అలాగా మనమే అంటే వెరిఫై చేసి మీకు మీరే వెరిఫై చేసుకోవాలి అంటే ఎలా అన్నది ఇక్కడ చెప్తున్నాను చూడండి. మన ఈమెయిల్ ఐడి నుంచి మనమే ఫస్ట్ 2 అడ్రస్ దగ్గర మన ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి, కామా పెట్టేసి మీ ఫ్రెండ్ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఇచ్చి మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తే ఇలా రిసీవ్ చేసుకుంటారు మీరు. ఫస్ట్ కనిపిస్తుంది కదా ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ 2 దగ్గర ఎంతమందికి పంపించాం అనేది కనిపిస్తుంది, హాయ్ అనే మెసేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ కిందన ఆప్షన్స్ ఉంటాయి, రిప్లై, ఫార్వర్డ్. నేను ఇప్పుడు నాకు ఒక నుంచి మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, ఫార్వర్డ్ చేసినప్పుడు మళ్ళీ నా మెయిల్ ఐడియే ఇచ్చుకుంటాను, ఈమెయిల్ అడ్రస్ నాదే ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకే నా మెయిల్ ఐడికే మళ్ళీ మెసేజ్ వస్తుంది, ఇన్బాక్స్లో న్యూ మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేశాను. లైన్ కిందన చూడండి మనకు ఫార్వర్డ్ చేయగా వచ్చిన మెసేజ్, అక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది, సూర్యబిందు కామాడి అని కనిపిస్తుంది. అక్కడ నుంచి ఫ్రమ్ అడ్రస్ అక్కడ నుంచి వచ్చిందని టు మీ అంటే 2 దగ్గర అడ్రస్ వాళ్ళు టైప్ చేశారు పంపించిన వాళ్ళు, మీ అంటే మన ఈమెయిల్ అడ్రస్. ఓకే, నా ఈమెయిల్ అడ్రస్కే పంపించడం జరిగింది. నెక్స్ట్ కిందన ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అని ఇక్కడ క్లియర్గా వచ్చేసింది ఫార్వర్డ్ మెసేజ్ అని. ఓకే, ఫార్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ మెసేజ్ అని ఏమొచ్చింది, ఫ్రమ్ సూర్యబిందు కామాడి @gmail.com ఈమెయిల్ ఐడి వచ్చేసింది, డేట్ టైం వచ్చేసింది. సబ్జెక్టు ఏమీ ఇవ్వలేదు కాబట్టి సబ్జెక్ట్ ఏమీ ఇవ్వలేదు, ఇక్కడ రాలేదు. ఒకవేళ ఇస్తే అది కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా పంపించిన ఈమెయిల్ అడ్రస్, అది స్టార్టింగ్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అయింది. స్టార్టింగ్ పంపించిన వాళ్ళు ఎంతమందికి పంపించారు, 2కి పంపించారు, వాళ్ళిద్దరి యొక్క ఈమెయిల్ అడ్రసెస్ డిస్ప్లే అయినాయి.
ఓకే, ఇది 2 దగ్గర ఈమెయిల్ అడ్రసెస్ టైప్ చేసినప్పుడు అది సేమ్ మనకి వచ్చినప్పుడు మనం ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్ కేసు సిసి దగ్గర టైప్ చేసినా సేమ్ ఇలాగే అవుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంతమందికి పంపించారు అనే లిస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఓకే, అదే బీసీసీ దగ్గర టైప్ చేస్తే ఓకే, బీసీసీ దగ్గర మనకి ఫస్ట్ ఇనీషియల్గా పంపించినప్పుడు బీసీసీ దగ్గర పంపించారనుకోండి, టైప్ చేసి ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి మనకు ఒక మెసేజ్ వచ్చింది. ఇన్బాక్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బీసీసీ దగ్గర ఫ్రమ్ అడ్రస్ కనిపిస్తుంది, టైం కనిపిస్తుంది టు బీసీసీ దగ్గర అడ్రస్ టైప్ చేయడం జరిగింది కాబట్టి బీసీసీ అని వచ్చేసింది. ఓకే, హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేస్తే కనుక సేమ్ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, మళ్ళీ మనకే పెట్టుకోండి. ఓకే, నా మెయిల్ ఐడికి మళ్ళీ సెండ్ చేసుకున్నా ఫార్వర్డ్ అని. ఈమెయిల్ ఐడి ఎక్కడ ఇచ్చాను, 2 దగ్గర ఇచ్చాను. ఫస్ట్ మెసేజ్ సెండ్ చేసుకున్నప్పుడు బీసీసీ దగ్గర ఇచ్చాను ఇక్కడ. ఓకే, బీసీసీ దగ్గర టైప్ చేసి పంపించుకున్న దాన్ని ఇన్బాక్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇలా వచ్చింది. స్టార్టింగ్ పైన కనిపించింది కదా, అలా వచ్చింది. ఫార్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఫార్వర్డ్ అంటే మళ్ళీ 2 దగ్గర కానీ సీసీ దగ్గర కానీ బీసీసీ దగ్గర కానీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నేను 2 దగ్గర ఇచ్చాను. ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి సేమ్ మెసేజ్ ఫార్వర్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, మనకి ఈమెయిల్ ఇన్బాక్స్లోకి వెళ్ళి న్యూ మెసేజ్ చూసుకున్నప్పుడు కింద ఉంది కదా, అది కనిపిస్తుంది. ఓకే, ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది ఫ్రమ్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ టు మీ అంటే నా మెయిల్ ఐడి నుంచి నాకే మెసేజ్ వచ్చినట్టు. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ మెసేజ్. ఇది ఏ మెసేజ్, ఎవరి నుంచో వచ్చిన మెసేజ్ మనకు ఫార్వర్డ్ చేసినట్టు. అది ఎవరి నుంచి వచ్చింది, వాళ్ళ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ డేట్ అండ్ టైము, సబ్జెక్టు టు ఇక్కడ స్టార్టింగ్ ఎవరి నుంచి వచ్చింది, వాళ్ళ ఈమెయిల్ ఐడి వచ్చింది. కానీ స్టార్టింగ్ ఎవరి నుంచి అయితే వచ్చిందో వాళ్ళు ఎంతమందికి పంపించారో అనే లిస్ట్ రాలేదు, హైడ్ అయిపోయింది. ఓకే, ఎందుకని అంటే మనం ఈ ఫార్వర్డ్ చేసాం కదా, ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అనేది మనకి ఫార్వర్డ్ చేసిన మెసేజ్ని ఆల్రెడీ మన ఈమెయిల్ ఐడి వాళ్ళు ఎలా ఇచ్చారు, బీసీసీలో పెట్టారు. కాబట్టి మనం ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంతమందికి పంపించారో అనే లిస్ట్ మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ అవ్వదు, హైడ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. మీరు 2 CC BCC ఈ ఆప్షన్స్ చెక్ అనుకుంటే మీరు ఏం చేయాలి, మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి కంపోజ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2 CC అయితే కనుక మనం ఎంతమందికి ఫార్వర్డ్ చేసినా ఫస్ట్ ఆ మెసేజ్ ఎవరి నుంచి అయితే వచ్చిందో వాళ్ళు ఎంతమందికి అయితే పంపించారో ఫస్ట్ లిస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బీసీసీ అంటే మీరు ఫస్ట్ 2 అడ్రస్ దగ్గర టైప్ చేసి మీ ఫ్రెండ్స్ ఇద్దరివి వాళ్ళతో పాటు మీ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి 2 దగ్గర. ఓకే, ఫస్ట్ చెక్ చేయాల్సింది 2 వేస్లో చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటి, న్యూ కంపోజ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ 2 అడ్రస్ దగ్గర మీ ఫ్రెండ్ది మీది ఈమెయిల్ ఐడీస్ ఇచ్చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరివైనా కావచ్చు. ఓకే, మీది మాత్రం ఇచ్చుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే వెరిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ మెసేజ్ బాడీ దగ్గర ఏదైనా హాయ్ అనో గుడ్ మార్నింగ్ అనో ఏదో ఒకటి టైప్ చేయండి. ఓకే, మీరు సమ్ మెసేజ్ టైప్ చేసుకోండి. నెక్స్ట్ సెండ్ అనండి. సెండ్ అన్నప్పుడు మీరు ఇన్బాక్స్లో మీ ఇక్కడ కంపోజ్ చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా 2 దగ్గర, కాబట్టి మీ ఫ్రెండ్తో పాటు మీకు కూడా మెసేజ్ వస్తుంది కదా. ఇన్బాక్స్లో న్యూ మెసేజ్ని, మీకు వచ్చిన మెసేజ్ని మీరు పంపించుకున్నది మీకే వచ్చింది కాబట్టి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ మెసేజ్ ఫార్వర్డ్ ఆప్షన్ కింద ఉంటుంది.
ఓకే, ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, రిప్లై ఉంటుంది. ఫార్వర్డ్ చేయండి, ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ ఎవరికైనా అంటే ఎవరికో చేస్తే మనం ఎలా వెరిఫై చేయగలం, కాబట్టి మళ్ళీ ఫార్వర్డ్ అని క్లిక్ చేసి మళ్ళీ టు సిసి బీసీసీ ఈ ఆప్షన్స్లో ఏదో మనకి 2 దగ్గర మనం మన ఈమెయిల్ అడ్రస్నే టైప్ చేసుకోండి. టైప్ చేసి సెండ్ అనండి. సెండ్ అన్నప్పుడు మీకు ఫస్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ కింద చూపించండి, ఫార్వర్డ్ చూడండి, ఫార్వర్డ్ మెసేజ్లో లాగా. ఓకే, టు అడ్రస్ కదా, చూడండి ఇక్కడ కిందన చూపించినప్పుడు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కదా, ఫ్రమ్ అడ్రస్ వస్తుంది, నెక్స్ట్ టు మీ అని వస్తుంది. ఫార్వర్డ్ మెసేజ్ అని ముందు ఎవరు పంపించారు వాళ్ళ ఈమెయిల్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ముందు పంపించిన ఎంతమందికి అయితే పంపించారో ఆ లిస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఎంతమందికి ఎవరైతే ఫార్వర్డ్ చేశారో అంతమందికి ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి ఆ లిస్ట్, స్టార్టింగ్ ఇనిషియల్గా పంపించిన లిస్ట్. ఓకే, అదే బీసీసీ దగ్గర మనం ఇస్తే, ఓకే, బీసీసీ దగ్గర అలా ఒకసారి వెరిఫై చేయండి. మళ్ళీ కంపోజ్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ టు సిసి బీసీసీలో బీసీసీ దగ్గర మనం ఇక్కడ ఏం చేయాలి, మన ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. అలాగే మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోండి. ఓకే, 2 ఈమెయిల్ ఐడీస్ ఇవ్వండి. ఓకే, మీరు చెక్ చేయడానికే కాబట్టి 2 ఈమెయిల్ ఐడీస్ లేవు, నాది మాత్రమే తెలుసు అనుకున్నారనుకోండి, మీది మాత్రమే ఇవ్వండి. ఓకే, ఒక ఈమెయిల్ ఐడి మన ఈమెయిల్ నుంచి మనమే మెసేజ్ చేసుకుంటాం, కానీ ఈమెయిల్ ఐడి ఎక్కడ టైప్ చేస్తున్నాం, బీసీసీ దగ్గర టైప్ చేసుకుంటున్నాం. ఓకే, బీసీసీ దగ్గర టైప్ చేసాం. మెసేజ్ ఏదన్నా టైప్ చేసేయండి, సెండ్ అనండి. సెండ్ అన్నప్పుడు మనకి న్యూ మెయిల్ వస్తుంది కదా, ఇన్బాక్స్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కనిపించిన విధంగానే ఇన్బాక్స్లో మెయిల్ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఈ విండోలో చూడండి, ఈ స్లైడ్లో మనం మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది, నెక్స్ట్ టైం కనిపిస్తుంది, తర్వాత టు బీసీసీ అని మీ అని వస్తుంది. నెక్స్ట్ మీరు టైప్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. లాస్ట్లో రిప్లై, ఫార్వర్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, ఫార్వర్డ్ అనండి. అంటే మీరు పంపించిన మెయిల్ని మళ్ళీ ఎవరికైనా పంపించాలనుకుంటున్నారు, ఫార్వర్డ్ అనండి. మళ్ళీ అంటే బీసీసీలో టైప్ చేసారు, మీకు మీరే పంపించుకున్నారు, మీకు మెయిల్ వచ్చింది, కానీ ఎలా వచ్చింది, బీసీసీలో ద్వారా సెండ్ చేశారు. మీ ఈమెయిల్ అడ్రస్ ఎక్కడ టైప్ చేసి పంపించారు, బీసీసీలో. కాబట్టి ఇప్పుడు ఫార్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫార్వర్డ్ చేసినప్పుడు మళ్ళీ మీ ఈమెయిల్ ఐడియే ఇచ్చారు, మీరు ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు ఈసారి, కానీ సెండ్ మీకు మెసేజ్ వస్తుంది కదా, మళ్ళీ ఇన్బాక్స్లో న్యూ మెయిల్ వస్తుంది. ఓపెన్ చేసి చూడండి, పైన ఎలాగ వచ్చిందో అలాగే వస్తుంది, ఫ్రమ్ అడ్రస్ టు మీ అని. కానీ ఫార్వర్డ్ మెసేజ్ అని ఎవరు పంపించారు, ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడియే వస్తుంది, కానీ ఎంతమందికి పంపించారు, 2 దగ్గర హైడ్ అయిపోతాయి. ఓకే, లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వదు బీసీసీలో. అంటే మీకు స్టార్టింగ్ ఒక 10 మెంబర్స్కి పంపించామనుకోండి, ఆ 10 మెంబర్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించినప్పుడు ఫస్ట్ ఎవరైతే పంపించారో ఆ 10 మెంబర్స్ ఈమెయిల్ ఐడీస్కి ఇచ్చారు కదా, ఆ లిస్ట్ అనేది మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేసినప్పుడు హైడ్ చేసేస్తుంది, బీసీసీ దగ్గర పెట్టి పంపిస్తాయి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది నేను కూడా ఒక క్లాస్లో ఈమెయిల్ పంపించడం ఇది ఒకసారి చూపిస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బీసీసీ ఫస్ట్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. మనం మెయిల్ మనకు మనమే చెక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి బీసీసీ దగ్గర మన ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. టైప్ చేసి ఒక మెసేజ్ని సెండ్ చేసుకోండి. ఓకే, మనకి ఇన్బాక్స్లో వచ్చిన మెసేజ్ని ఓపెన్ చేసి ఫార్వర్డ్ అని మళ్ళీ మనకే సెండ్ చేసుకోండి. చేసిన ఫార్వర్డ్ మెసేజ్ దగ్గర ఫ్రమ్ అడ్రస్ వస్తుంది, కానీ టు అడ్రస్ రాదు. ఎవరికైతే పంపించారో వాళ్ళ అడ్రస్ రాదు. ఓకే, అది బీసీసీ దగ్గర ఇచ్చినప్పుడు మనకి ఆ అడ్రస్ టు అడ్రస్ అనేది హైడ్ అయిపోతుంది.
అంటే స్టార్టింగ్ ఆ మెసేజ్ ఎవరి నుంచి అయితే స్టార్ట్ అయిందో వాళ్ళు ఎంతమందికి పంపించారో అన్న లిస్ట్ హైడ్ చేసేస్తుంది. ఓకే, బీసీసీ అయితే టూ తోటి కూడా ప్రాక్టీస్ చేయండి. టూ ఆప్షన్ దగ్గర కూడా మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఫార్వర్డ్ చేయండి. మీకు కంపల్సరీ కనిపిస్తుంది. టూ అడ్రస్ దగ్గర ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మనకు వచ్చిన ఇన్బాక్స్లో ఉన్న మెసేజ్ ద్వారా మనం ఎవరికైనా పంపించినప్పుడు ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళకి కనిపిస్తాయి. టూ అడ్రస్ దగ్గర స్టార్టింగ్ ఎంతమందికి పంపించారో అనే లిస్ట్ తెలిసిపోతుంది ఈ మెసేజ్. ఓకే, మీరు వెరిఫై చేయండి, ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. నెక్స్ట్ పాయింట్ హెడర్స్. నెక్స్ట్ ఏమన్నా గ్రీటింగ్ అంటే మనం హాయ్ అని, హలో అని, డియర్ సార్, డియర్ మేడం ఇలా ఇచ్చుకుంటాం కదా, గ్రీటింగ్ విష్ చేస్తాం. నెక్స్ట్ బాడీ, మనం ఎవరికైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి ఏ మెసేజ్ పంపించాలనుకుంటున్నామో అదంతా టైప్ చేసుకుంటాం. నెక్స్ట్ సిగ్నేచర్, లాస్ట్ పార్ట్ ఏంటి, సిగ్నేచర్ దగ్గర మన నేమ్ రాస్తాము. నెక్స్ట్ మన డిజిగ్నేషన్ ఏదైనా ఉంటే అది రాస్తాము. నెక్స్ట్ అడ్రస్ ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇదేంటి మెసేజ్ కాంపోనెంట్స్, హెడర్స్, గ్రీటింగ్, బాడీ, సిగ్నేచర్.